ఇప్పుడు ఇక హార్ముజ్ జలసంధి మేము దిగ్బంధిస్తామని ఇరాన్ చెప్తుంటే అమెరికా కూడా ఓకే అని చెప్తున్నటువంటి వేళ దాదాపుగా తను వదిలించుకోవడానికి రెడీ అవుతున్నటువంటి వేళ కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. దుబాయ్ ఇప్పుడు కొత్త ట్రెండ్ ప్రారంభించింది. దుబాయ్కి సంబంధించినటువంటి ఆయిల్ పైప్ లైన్లు ఇజ్రాయెల్కి వేస్తుందట త్రూ సౌదీ అరేబియా. అంటే దుబాయ్ సౌదీ అరేబియా మీదుగా పైప్ లైన్లు ఇజ్రాయెల్కి వేస్తుంది, ఆయిల్ని ఇజ్రాయెల్కి పంపిస్తుంది. ఇజ్రాయెల్ ఆ ఆయిల్ని ఇతర దేశాలకు అమ్ముకోవచ్చు. అంటే ఇజ్రాయెల్ అనేటువంటి స్టాక్ పాయింట్గా ఉంటుంది, బిజినెస్ అక్కడి నుంచి నడుపుకోవచ్చు. అటు ఇజ్రాయెల్ లాభపడుతుంది, ఇటు దుబాయ్కి సంబంధించిన సెక్యూరిటీ చూస్తుంది. అవసరమైతే భవిష్యత్తులో ఇరాన్ ఎప్పుడన్నా మళ్ళీ దుబాయ్ మీదకి వస్తే ఇజ్రాయెల్ నాశనం చేస్తుంది, దాన్ని ఏ అణుబాంబులో తయారు చేసుకుని వస్తే బెదిరిస్తే ఇజ్రాయెల్ చూసుకుంటుంది. అమెరికాని నమ్మట్ల, ఇజ్రాయెల్ని నమ్ముతుంది దుబాయ్. అట్లాగే ఆయిల్ వ్యాపారానికి సంబంధించిన ఆల్టర్నేటివ్ దిశగా అడుగులు వేస్తుంది. సౌదీ అరేబియా కూడా అందుకు అంగీకరించింది. అంటే ఖచ్చితంగా అమెరికా పరువు పోతోంది. క్రమంగా అమెరికా ఒకప్పటి ఆధిపత్య ప్లేస్ని ఇప్పుడు సౌదీ ఆక్రమిస్తోంది.